ఈరోజు మేము చేయబోతున్నాం జెల్లీ. ముక్కలైతే కట్ చేసుకుందాం, వచ్చేయండి. ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. ముందైతే మనం టేస్ట్ చేసేద్దాం అందరికన్నా ముందు, అట్లుంటుంది మాతో. చూడండి ఫ్రెండ్స్, ఇలా డబుల్ యాక్షన్ చూసారు కదా, మామూలుగా చిన్న సెకలు లేవు. అలా అయితే అలా షేక్ చేసుకోవాలి, వాష్ చేసుకోవాలన్నమాట ఆ ఫ్రూట్స్ అనేవి. మేమైతే వెయిట్ చెక్ చేసుకుంటున్నాం ఒకసారి. మా సార్ అయితే వచ్చారు మాకు హెల్ప్ చేయడానికి. సార్ అయితే ఒకసారి ఆన్ చేశారు ఎలా చేయాలి ఏంటి అని. ఇప్పుడైతే తెలుసు కదా మన యాక్షన్, వంటలు అక్కడ మించిన పర్ఫార్మెన్స్ చేసేస్తాం మనం వంటల్లో దిగామంటే. ఇప్పుడైతే మేము చేసేస్తున్నాం జెల్లీ అన్నమాట. కాస్త అలా అలా ముచ్చట్లుండే. ఇప్పుడు నేను యాంకర్గా మారిపోయా. మా భూష్ని ఏమడుగుతున్నాం, మాస్టర్ షెఫ్ అవార్డు ఇవ్వాల్సింది. పాపం ఇక్కడ ఉన్నాడు, ఏంటో ఎంత కష్టపడుతున్నాడో ఫ్యూచర్ వైఫ్ కోసం. ఇప్పటి నుంచే ప్లానింగ్ అనమాట. మా సార్ అయితే వచ్చారు. సారీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే అది తీసుకురా అని అది ఇది అని వాడిని తిప్పేశాను పాపం. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలా. ఇప్పుడైతే మాకు సరిగ్గా రావట్లేదని మా మ్యామ్ వచ్చారు హెల్ప్ చేయడానికి. చాలా మంచి మ్యామ్, మాకు గైడ్ చేస్తారు ఎలా చేయాలి ఏంటి అని. మేడం మీరు మామూలు మనిషి కాదండి, చెప్పాను చాలా పవర్ఫుల్. అలా అలా చేస్తూ ఉండిపోతున్నాం అనమాట. తెలుసు కదా మనకు వీడియో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్. కుకింగ్ ఏమో కానీ అలా అయితే గెలాక్టిన్ యాడ్ చేసేసామన్నమాట. ఇప్పుడైతే దగ్గరికి వస్తుంది అది పాకం అనేది. స్టీర్ చేస్తూనే ఉన్నాం, కంటిన్యూస్గా తిప్పుతూనే ఉన్నాం అడుగంటకుండా, లేకపోతే అది మాడిపోద్ది. అలా అలా మా భూష్ అయితే నాకు హెల్ప్ చేస్తుండు, నా అసిస్టెంట్ కుక్ అన్నమాట. అలా అలా చేస్తూ ఉండిపోయాం. ఈ ఒక చిట్కా ఏదో చెప్దాం అనుకున్నాం కానీ మా భూష్కి చిట్కాలు రావంట. సో ఒకళ్ళ ఫేస్లో ఒకళ్ళు చూసుకున్నాం, అటు ఇటు చేసేస్తున్నాం. చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేడు. పాపం అండి, ఎంత కష్టాలు వచ్చినాయి చూడండి మాకు. ఆ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. అటు ఇటు సార్ వాళ్ళు అయితే వచ్చి ఏం చేస్తున్నావు ప్రవీణ్ అన్నారు. నేనైతే జెల్లీ సార్ అంటే అవునా నిజమా అని రియాక్షన్ ఇచ్చారు. మా భూష్ అయితే గైడ్ చేస్తుండే అనమాట. అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం, ముచ్చట్లు వేసుకుంటూ. ఈ గ్యాప్లో మా సార్ అయితే వచ్చారు. దాన్ని ఒకసారి టెస్ట్ చేశారు ఎలా చేస్తున్నాం ఏంటని. మేమైతే కరెక్ట్గా చేస్తున్నాం మేము అనుకున్నాం. బట్ సార్ అన్నారు ఇంకా దగ్గరికి చేయాలి, బాగుంది, ఇంకా ఓకే తిప్పండి అమ్మా, మీ పని మీరు చేసుకొని నేను ఎందుకు మళ్ళీ మీ పనిలో వెళ్ళబెడతామన్నారు. మళ్ళీ మా మ్యామ్ వచ్చారు. మా మ్యామ్ అయితే చెప్తున్నారు అలా కాదురా, ఇలా కరెక్ట్ ప్రపోర్షన్ అని దగ్గరికి రావాలి, స్టిక్ అవ్వాలి అని. మా మ్యామ్ అయితే మంచిగా గైడ్ చేస్తున్నారు. ఏ టైంకి ఇంకా సరిపోకపోతే ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలా అది ఇది అని మా మంచి మ్యామ్. ఇప్పుడైతే మేము వచ్చేసాం. తెలుసుగా మళ్ళీ రంగంలో దిగాం మనం. అటు ఇటు వచ్చేసాం. అబ్బా మా యాక్టింగ్కి మామూలుగా ఉండదు. అలా అయితే మళ్ళీ మా భూష్ వచ్చాడనమాట. మా గణేష్ కూడా జాయిన్ అయ్యాడు మాతో. వీళ్ళిద్దరికంట ఏదో డౌట్ ఉందంట, నీకు కుకింగ్ రాదన్నావు కదరా కుకింగ్ చేస్తున్నావు అని అడిగారు. వీళ్ళు కూడా వచ్చేసరికి ఎప్పుడు ఎంతసేపు ఆకలేస్తుంది అంటుండే మా ఇన్ఫ్లుయెన్సర్ రాహుల్. వీడియో అంటే రెచ్చిపోతాడు తెలుసు కదా. వచ్చాడమ్మ మా బంటి యాక్టింగ్ జీవించేస్తాడు అసలు. సార్ వచ్చారు, ఈ గ్యాప్లో టేస్ట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఫర్ రిజల్ట్. అలా అలా చేసేసారు, టేస్ట్ అయితే చేసేసారు. దాని తర్వాత ఒక్కొక్కరు టేస్ట్ చేసాం. వాళ్ళ రియాక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. బాగుంది అన్నారు. కాకపోతే జెల్లీ అనుకున్నాం కానీ అది కాస్త బెల్లం అయిపోయింది ఫ్రెండ్స్, క్షమించండి. ఇప్పుడు మ్యామ్ వాళ్ళ రియాక్షన్స్. టేస్ట్ ఎలా ఉంది మ్యామ్? బెల్లంలా ఉంది. అదేంటో చెప్పండి మ్యామ్. మైసూర్ పాక్. జెల్లీ బికమ్ మైసూర్ పాక్. దిస్ ఇస్ మైసూర్ పాక్. టేస్ట్ ఎలా ఉంది మ్యామ్? బెల్లం, జాగ్రీ. హాయ్ శివ. రండి. గుడ్ టు సీ యూ. జాగ్రీ వేసారు ఎక్కువ. షుగర్ ఎక్కువ అయింది. నిజంగా బెల్లంలాగే ఉంది. ఇంత బెల్లం వేసారా కనీసం? నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు.